ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపిన గుంటూరు విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్ ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న A1 నిందితుడు భాష, A3 నిందితుడు సుబ్రహ్మణ్యంను నగరపాలెం పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 5గురిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం కోర్టుకి సార్ డైరెక్ట్ స్టేషన్ దగ్గరికి కోర్టుకి ఇద్దరు ఎవరెవరు సార్? భాషను సుబ్రహ్మణ్యం వెంకట్. అరెస్టు చేసిన నిందితులను ఈ రోజు న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. మధుబాబు అనే వ్యక్తికి కిడ్నీ అమ్ముకుంటే 30 లక్షలు ఇస్తానని భాష నమ్మబలికాడు. ఈ కేసులో A2 వెంకట్ కు ఆరోగ్య సమస్య ఉండటం, A5 వెంకటస్వామికి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో అరెస్టు చేయలేదని పోలీసులు తెలుపుతున్నారు. ఇక A4 గా ఉన్న డాక్టర్ శరత్ కుమార్ పాత్రపై విచారణ చేపడుతున్నామని తెలిపారు DSP మహేష్ కుమార్. వీడియో కూడా పెట్టాడు, అది పెడతా ఉన్నారు, మన దగ్గర లేదు. ఓకే సార్. వీళ్ళిద్దరు ఇతను సార్ భాష, ఇతను భాష, అతను సుబ్రహ్మణ్యం కోర్టుకి సార్. అయితే కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. డబ్బుల ట్రాన్సాక్షన్ పై ఎక్కడా ప్రకటన చేయట్లేదు పోలీసులు. అప్పుడు ఎవరిని మనము తీసుకోకూడదు. హెల్త్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్వ్యూ. ఇంకోటి సార్, ఈ కేసులో డాక్టర్ల పాత్ర అనేది కీలకంగా ఉంది. పాత్ర మేము ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అతని పాత్ర ఎంత ఉందని కూడా నేను తెలుస్తుంది. మీరు చెప్పే డీటెయిల్స్ బట్టే ఎవరు తప్పించుకోకుండా ఉండాలి. ఎవరి పాత్ర ఉంది అందరినీ అరెస్ట్ చేస్తారు. దానికి ఈ కేసులోనే తెలుస్తుంది, అది కూడా విచారిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాయి శంకర్, ఏపీ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి గుంటూరు విజయవాడ కిడ్నీ మార్పు రాకెట్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇద్దరు నిందితుల్ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని రిమాండ్ పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 10:30 సమయం తర్వాత వాళ్ళని కోర్టుకు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా DSP మహేష్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్ననే కోర్టు ముందుకు హాజరుపరిచేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా పూర్తవడం కొంత సమయం పట్టినటువంటి నేపథ్యంలో కోర్టు 7:30 దాటిన తర్వాత పనిచేయదు కాబట్టి ఈరోజు ఉదయం సమయంలో వాళ్ళని కోర్టుకి రిమాండ్ పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా జడ్జిమెంట్ ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతానికైతే A1 గా ఉన్నటువంటి భాషని, అదేవిధంగా A3 గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని అయితే ప్రస్తుతం అయితే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా A2, A5 గా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య పరిస్థితి, అంటే A2 గా ఉన్నటువంటి వెంకట్, A5 గా ఉన్నటువంటి వెంకటస్వామి. A2 గా ఉన్నటువంటి వెంకట్కేమో ఆరోగ్య సమస్య ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయకూడదు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా A5 గా ఉన్నటువంటి వెంకటస్వామి కూడా ప్రస్తుతం అయితే కిడ్నీ ఆపరేషన్ జరిగింది కాబట్టి అతన్ని కూడా ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదనే విధంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో A4 గా ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే శరత్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా పోలీసులు అయితే డాక్యుమెంటేషన్ విచారణ అనేది జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ డాక్యుమెంట్ ఆధారంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చూస్తామనే విధంగా కూడా DSP మహేష్ అయితే బిగ్ టీవీతో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా మరికొద్ది సేపట్లోనే వీళ్ళనైతే కోర్టు ముందుకు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి కొత్త SP కూడా ఛార్జీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళతో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వేగవంతంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. ప్రస్తుతానికైతే డాక్టర్కి సంబంధించినటువంటి అంశాలపైన కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో డాక్టర్ పాత్ర కూడా ఉంది అనే విధంగా కూడా మధుబాబు ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆపరేషన్ అంతా కూడా వాళ్ళకి తెలిసే జరిగింది. ఒక కిడ్నీకి సంబంధించి ఆపరేషన్ చేయాల్సింది మరో కిడ్నీకి
కిడ్నీకి ఆపరేషన్ చేశారు కాబట్టి కంపల్సరీగా ఈ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయాలనే విధంగా మధుబాబు కోరుతున్నారు. అయితే డాక్యుమెంటేషన్లు అవన్నీ పరిశీలించిన తర్వాతే శరత్ను అరెస్ట్ చేస్తామన్న విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఎలాంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుంటాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రిమాండ్ కోర్టుకు పెట్టేటటువంటి నేపథ్యంలో కోర్టు రిమాండ్ చేస్తుందా లేకపోతే ఏ విధంగా ఈ అంశంపైన స్పందించేటటువంటి అవకాశాలు ఉన్నాయని చూడాలి. ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా వాళ్ళకైతే రిమాండ్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా పోలీసులు చెప్తున్నారు. రైట్ సాయి శంకర్, ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు కదా న్యాయస్థానం ముందు, అయితే ఏ సమయానికి హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది? అంటే 10:30 తర్వాత ప్రస్తుతానికి ఎస్పీకి సంబంధించి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో 10:30 తర్వాత వాళ్ళని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. 10:30 తర్వాత వాళ్ళని ప్రస్తుతం జీజీహెచ్కి తీసుకెళ్ళాలి. జీజీహెచ్లో వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందనేది టెస్టులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే వాళ్ళని కోర్టుకు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా మాత్రం ఇదంతా కూడా జరగడానికి ఇంకో గంట సమయం పట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 11 గంటల ప్రాంతాల్లో మాత్రం కోర్టుకు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ కోర్టులో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎవరైతే ఈ అరెస్టు ఉన్నటువంటి భాష అదేవిధంగా సుబ్రహ్మణ్యం వాళ్ళు కూడా లీగల్గా కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తాము ఈ కేసులో ఒక వ్యక్తి ఎవరైతే వెంకటస్వామికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సినటువంటి నీడ్ ఉంది కాబట్టి అతనికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా డోనర్స్ ఉంటారా అనే విధంగా సెర్చ్ చేశాము. అంతేగాని ఈ కేసులో మేము ఎటువంటి లబ్ధి పొందినటువంటి పరిస్థితులు లేవనే విధంగా కూడా భాష అయితే చెప్పినట్లు తెలుస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యం కూడా నాకు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఓన్లీ వెంకట్తో నేను మాట్లాడడం జరిగింది. మా బావకి ఇలా కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది, కిడ్నీ మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరన్నా ఉంటే చెప్పండి అని మాత్రమే నేను ఓన్లీ ఆ మాటలు మాత్రమే మాట్లాడాను తప్ప డబ్బులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా కూడా సుబ్రహ్మణ్యం కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి వారు కూడా లీగల్గా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా డబ్బుల్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరగడం జరిగిందో అందులో క్లియర్గా మధుబాబు కూడా ఉన్నారు కాబట్టి మధుబాబుకు సంబంధించినటువంటి అంశంలో మధుబాబు చెప్పేటటువంటి బాధితులు చెప్పేటటువంటి అంశాలనే పరిగణనలో తీసుకోకూడదు. మేము కూడా అనేక అంశాలు ఉన్నాయి, అతనికి డబ్బులు ఏవైతే ఇస్తామన్నామో వాటిల్లో అనేక రకాలుగా ఇచ్చామనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ లాయర్లతో కోర్టు ముందైతే వాళ్ళ వాదనలు వినిపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎలాంటి వాదనలు జరుగుతాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసులు మాత్రం కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళ పాత్ర అయితే కీలకంగా ఉంది. భాష అనేటటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నారు. ఈ కిడ్నీకి సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ కానీ డాక్టర్లతో మాట్లాడడం కానీ అదేవిధంగా కమిటీ మెంబర్ల ముందుకు వెళ్ళినప్పుడు మాట్లాడడం కానీ ఇవన్నీ చేసింది భాష అని క్లియర్గా అవన్నీ కూడా ఎవిడెన్స్లు అయితే ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. అయితే సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అతను బావ అంటే వెంకటస్వామికి బావగా మాత్రమే ఉండటం జరిగింది. అతను వెంకట్తో మాట్లాడడం జరిగింది. మరి అతనికి సంబంధించినటువంటి పాత్ర పైన మాత్రం పోలీసులు ఎలాంటివి చెప్పట్లేదు. దాంతోపాటు ఈ డబ్బుల ట్రాన్సాక్షన్కి సంబంధించి అసలు ఎంత వసూలైనా ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు అయితే పెదవి విప్పుతున్నటువంటి పరిస్థితి లేదు. కీలకమైనటువంటి అంశాలను బయటికి చెప్తే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళంతా అలర్ట్ అవుతారు అనే విధంగా మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అరెస్టులు అయితే వీళ్ళిద్దరికి సంబంధించి 2 వారాలు పట్టినటువంటి సమయంలో మరి మిగిలినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే ఎంతవరకు సమయం పడుతుందో చూడాలి. కాకపోతే ఇక్కడ ఎవరు ఒత్తిళ్లు లేవు, క్లియర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఫ్రీ హ్యాండ్ నాకు ఉందనే విధంగా కూడా డిఎస్పీ మహేష్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎలా తీసుకెళ్తారు ఈ కేసుకు సంబంధించి అంటే ఇక్కడ ప్రైవేట్ డాక్టర్ల పాత్రతో పాటు కమిటీ నెంబర్లకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా వెలుగులోకి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వాళ్ళంతా కూడా డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంది కాబట్టి తాము ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి అప్రూవల్ ఇచ్చామనే విధంగా మాత్రం గుంటూరు జీజీహెచ్కి సంబంధించినటువంటి కమిటీ నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో అరెస్టులు జరిగాయి కానీ ఇక్కడ కొన్ని అంశాలు అంటే డబ్బుల్ ట్రాన్సాక్షన్లు ఏ విధంగా జరిగాయి అనేది కానీ డాక్టర్ల ఆపరేషన్కు ముందు వాళ్ళ పాత్ర ఉందా, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనే అంశాలు కూడా వెలుగులోకి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఏటుగా ఉన్నటువంటి వెంకట్కి సంబంధించి ఈ కిడ్నీకి
కిడ్నీకి సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషనే కాకుండా మరికొన్నిట్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నట్లు కూడా మహేష్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి అతను విచారణ జరిగితే మాత్రం మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అరెస్టు జరిగినటువంటి నిందితులు మరికొద్దిసేపట్లో కోర్టు ముందుకు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.